కుసుమహర కుసుమహర కుసుమహర. ఈరోజు మనము శ్రీ కుసుమహరల ప్రతీకేలా వారి దివ్యలీలయే అనే అంశం గురించి తెలుసుకుందాము. భగవంతుని లీల అంటే అది భగవంతుని పట్ల విశ్వాసాన్ని పెంపొందించి అతనిని తన వానిగా చేసుకొని ఆనందించే భావనే. అదే విధముగా భగవంతుడు తన భక్తుని ఆనందం కొరకు తనపై ఉంచిన విశ్వాసానికి తార్కాణముగా జరిపే ఒక దివ్య కీల కూడా. ఒక భక్తునికి మానవాతీతమైన ఒక అనుభవం సాక్షాత్కరిస్తే అది భగవంతుని లీలగా చెప్పుకుంటాడు. అంతేకాక తాను భగవంతుని ప్రేమకు పాత్రుడనయ్యానన్న అనిర్వచమైన భావనలో హృదయం ద్రవిస్తుంది. అలా ద్రవించిన హృదయమే భగవంతునికి ప్రీతి. అందుకే పరిపరి విధాలుగా శ్రీ కుసుమహరనాథ మహాప్రభువు హృదయం ద్రవించేటట్లుగా భగవన్నామాన్ని జపించమని తెలియచేశారు. కొన్ని సందర్భాలలో భక్తుని బాధ్యతను తనదిగా చేసుకొని భక్తుడు చేయవలసిన కార్యాన్ని భక్తునికి బదులుగా భగవంతుడు చేస్తాడు. అలా చేసినప్పుడు లీల ఎవరి పట్ల చూపిస్తాడో ఆ లీలా ఫలితాన్ని అందుకున్న వారికి అది మానవ సహజమైనదిగానే గోచరిస్తుంది. కానీ ఎవరి గురించి ఆ లీల జరిపాడో వారికి మాత్రం అదొక అద్భుతమైన సంఘటనగా ఒక మధురానుభూతిని కలుగజేస్తుంది. ఉదాహరణకు హరి అనే భక్తుడు శివ అనే తన స్నేహితునికి ఇవ్వవలసిన ధనాన్ని ఇవ్వలేకపోతున్నానే అని బాధపడుతున్నప్పుడు హరనాథుడు స్వయముగా హరి రూపంలో శివకు ధనాన్ని అందించినప్పుడు శివకు హరియే వచ్చి తనకిచ్చాడని అనుకుంటాడు కదా. కానీ శివ వచ్చి హరికి ధన్యవాదాలు చెప్పినప్పుడు హరికి హృదయం ద్రవించి, హే ప్రభు హరనాథ, నా రూపంలో వెళ్ళి శివకు ధనాన్ని ఇచ్చావా తండ్రి అంటూ కన్నీటి పర్యంతరం అవుతాడు కదా. ఇలా ఎన్నెన్నో కేలలు శ్రీ కుసుమహరలు తమ భక్తుల ఎడ భక్తుల కోసం తమ లీలా కేలలను ప్రకటించారో వారి నుండి లభ్యమైన అనుభవించిన భక్తులు చెప్పినవి కొన్నైతే, ఆ భక్తులు చెప్పగా విని ప్రచారంలోకి తెచ్చిన వారి నుండి గ్రహించినవి మరికొన్ని. వాటిని తెలుసుకోవడం, స్మరించుకోవడం శ్రీ కుసుమహరల ఆరాధనే. అవి భక్తుల పాలిట అమృతాన్ని వెదజల్లే శ్రీ కుసుమహరల అభయములే. శ్రీ కుసుమహరలు అభిన్న యుగల ప్రభువులు. వారెన్నడూ తమ కేలలను తమపై విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి చేయలేదు. కేవలం జీవకోటిని వారి బిడ్డలుగా ఆదరించి ఒక అనిర్వచమైన మాతృభావంతో వారి బిడ్డలకు తోడుగా ఉండి వారికి ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వాటి ప్రభావం అంతగా భక్తులు అనుభవించకుండా కాపాడే క్రియగా మాత్రమే తెలియచేశారు. కాబట్టి లీలాకేలలను శ్రీ కుసుమహరలు వారి బిడ్డలపై వెదజల్లిన ప్రేమామృత ధారలే అని తెలుసుకొని శ్రీ కుసుమహరలను మన కోర్కెలతో ఇబ్బంది పెట్టకుండా వారెప్పుడూ మన చెంతనే ఉండి చేయి పట్టుకొని నడిపిస్తున్నారన్న భావనను జన్మజన్మలకు మనకు రక్షగా ఉండాలన్నదొక్కటే ఎల్లప్పుడూ అర్థిద్దాము. ఆనాటి ఈనాటి సమయాలకు సంబంధించిన శ్రీ కుసుమహరల లీలాకేలలను గమనిస్తే మీరు విడిచినా మరిచినా మిమ్ములను మరువను విడువను అన్న శ్రీ కుసుమహరలు ఎప్పటికీ తమ వారిని విడువలేదన్న అభయము నిరంతరాయముగా కొనసాగుతున్నదని గ్రహిద్దాము. శ్రీ కుసుమహరల నామస్మరణ జపిస్తూ తారసపడ్డ వారందరినీ కుసుమహర నామాన్ని పలకమని దీనాతిదీనముగా ప్రాధేయపడదాము. ఆనందముగా శ్రీ కుసుమహరల సేవకులుగా జన్మజన్మలయందు జీవించే భాగ్యాన్ని కోరుకుందాము. శ్రీ కుసుమహర, జయ కుసుమహర, జయ జయ కుసుమహర. తిరిగి మరలా కలుద్దాం.